హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంఆర్ మీడియా. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్వాసితుల కోసం నిర్మించిన అందమైన ఇల్లు. కానీ నేడు అక్కడ మనుషులు లేరు. ఉన్నదల్లా ప్రభుత్వ నిర్లక్ష్యం, దొంగల హల్చల్ మాత్రమే. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం తొండిపాక గ్రామ శివారులో ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో పోలవరం నిర్వాసితుల కోసం ఒక భారీ కాలనీ నిర్మించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయిన నేటికి అక్కడ ఒక్క నిర్వాసితుడు కూడా అడుగుపెట్టలేదు. ప్రభుత్వాలు మారినా వీరి కష్టాలు మాత్రం మారలేదు. సుమారు ₹1 కోటి వ్యయంతో ఇక్కడ నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలు ఇప్పుడు బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. నిర్వహణ లేకపోవడంతో గోడలు బీటలు వారి శిథిలావస్థకు చేరాయి. జనం లేకపోవడంతో ఈ కాలనీ మందుబాబులకు అడ్డాగా మారింది. దొంగలు పడి తలుపులు, కిటికీలు ఊడదీసుకుపోతున్నారు. చివరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కూడా వదలకుండా పగలగొట్టి లోపల ఉన్న సామాగ్రిని ఎత్తుకుపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి వారిని ఈ కాలనీకి తరలించాల్సిన బాధ్యత ఉంది. లేదంటే కోట్లాది రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరు కావడమే కాకుండా నిర్వాసితుల కళలు కూడా కళలుగానే మిగిలిపోతాయి. మరిన్ని క్షేత్రస్థాయి వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న విజువల్స్ పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీలు. కానీ నేడు ఇవి కాలనీలా లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.